మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. కేకేఆర్ ను ముంచేసిన ముకుల్ చౌదరి అయితే ఉత్కంఠ పోరులో మాత్రం లక్నో సూపర్ జైంట్స్ విజయం సాధించింది. 128 పరుగులకే 7 వికెట్లను కోల్పోయింది లక్నో. మొత్తం 27 బంతుల్లో 7 సిక్స్లు 2 ఫోర్లతో 54 పరుగులు చేశారు ముకుల్. అయితే సుడిగాలి ఇన్నింగ్స్తో మాత్రం కోల్కతా నుంచి మ్యాచ్ను లాగేసుకున్నారు ముకుల్. ప్రధానంగా నిన్న జరిగినటువంటి మ్యాచ్లో 8 వికెట్లకు సంబంధించి 54 పరుగుల భాగస్వామ్యం కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే టోర్నీలో మొదటి విజయాన్ని అందుకోలేకపోయింది కేకేఆర్. ఓవరాల్గా నిన్న సాయంత్రం జరిగినటువంటి మ్యాచ్లో పరుగుల వర్షం కురిపిస్తారు, కొంతవరకు కీలకమైనటువంటి స్ట్రాంగ్గా ఏదైతే ఉందో ఆ సపోర్ట్ని ఇస్తారు అనేటువంటిది మాత్రం ఊహాగానం వ్యక్తమైనటువంటి పరిస్థితి. కానీ ముకుల్ చౌదరి చుట్టూ మ్యాచ్ తిరిగినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. నిన్న జరిగినటువంటి ఐపీఎల్ 2026లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగినటువంటి మ్యాచ్లో మాత్రం లక్నో సూపర్ జైంట్స్ మాత్రం 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ముందుగా బ్యాటింగ్ను ఎంచుకుంది కోల్కతా. అయితే 20 ఓవర్లలో 181 స్కోర్ని చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే ఈ మొత్తం లక్ష్యాన్ని కూడా లక్నో సరిగ్గా 20 ఓవర్లలో 7 వికెట్లను కూడా కోల్పోయి ఛేదించినటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ఆఖరి ఓవర్లో ఏం జరిగింది, అసలు ఏం జరుగుతుంది అనేటువంటి క్వశ్చన్ మాత్రం చాలా వరకు ఉత్కంఠ మొదలవుతూనే ఉంది. ఏదైతే మొదటగా మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా లక్నో విజయానికి మాత్రం ఆఖరి ఓవర్లో 14 పరుగులు కూడా అవసరమైనటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే క్రీజులో ఉన్నటువంటి ఆవేష్ ఖాన్ మొదటి బంతికి కూడా సింగిల్ తీసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ముకుల్ చౌదరికి మాత్రం స్ట్రైక్ అందించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఇక రెండో బంతి విషయానికి వస్తే రెండో బంతిలోను కూడా ముకుల్ 6 బాదినటువంటి పరిస్థితి. అంటే వరుసగా ఇరు జట్ల మధ్య సాగినటువంటి పోరులో మాత్రం ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి ఉత్కంఠ కొనసాగుతున్నాయి. పిచ్ ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా ఇరు టీంలకు సంబంధించి, ఏ టీంకి కొంతవరకు పిచ్ వెదర్ కలిసి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. బౌలింగ్ పరంగా స్ట్రాంగ్గా ఏ టీం కనబడుతుంది, అయితే బౌలింగే కీ రోల్ పోషించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నిన్న జరిగినటువంటి మ్యాచ్ కూడా ఇదే పరంపర కొనసాగింది. ఒక్కసారి ముకుల్ చౌదరి ఎవరు అనేటువంటి క్వశ్చన్ మాత్రం కనబడితే 21 ఏళ్ల వయసులోనే అతను మ్యాచ్ను కూడా లక్నో వైపు తిప్పినటువంటి తీరు నిన్న అద్భుతంగా సాగినటువంటిది మనం చూసాం. మ్యాచ్ ముందు నుంచి కూడా ఆఖరిలో 4 ఓవర్లో కూడా ఎల్హెచ్జికి 54 పరుగులు అవసరమైతే ముకుల్ బలమైనటువంటి షాట్లతో మాత్రం విరుచుకుపడినటువంటి పరిస్థితులే కనబడ్డాయి. కానీ వైభవ్ ఓవర్లు ఏదైతే ఉన్నాయో దాంట్లో కూడా 4-6తో మాత్రం అతను దంచేసినటువంటి సిచ్యువేషన్స్. కార్తీక్ త్యాగి బౌలింగ్లో కూడా 2 సిక్స్లు కొట్టినటువంటి సిచ్యువేషన్. దీంతో పాటుగా గ్రీస్ వేసినటువంటి ఏదైతే ఇన్నింగ్స్ ఉన్నాయో 19 ఓవర్లకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో 2 సిక్స్లతో పాటుగా 4తో మాత్రం ఈడెన్ను ఉర్రు తొలగించినటువంటి పరిస్థితులు నిన్న మ్యాచ్ను ఒక్కసారిగా అందరినీ ఆకట్టుకున్నటువంటి పరిస్థితి. అయితే ఆఖరి ఓవర్లో మాత్రం లక్నోకు 14 పరుగులు అవసరమైనటువంటి స్థితిలో కూడా ఆట మొత్తం కూడా రసవత్తరంగా సాగినటువంటి పరిస్థితులే మనం చూస్తూ ఉన్నాం. వైభవ్ బౌలింగ్లో కూడా తొలి బంతికే ఆవేష్ ఖాన్ సింగిల్ తీస్తే రెండో బంతికి మాత్రం లెగ్లో మాత్రం ముకుల్ 6 బాదినటువంటి పరిస్థితులు. నిన్న జరిగింది ఉత్కంఠ పోరులో మాత్రం లక్ష్యం మరీ పెద్దదేమీ కాదు, కానీ ఇది ఉన్నటువంటి ప్రీవియస్ మ్యాచ్లతో పోలిస్తే నిన్న జరిగినటువంటి ఏదైతే స్కోర్ ఉందో ఆ స్కోర్ కొంతవరకు తక్కువగానే చెప్పుకోవాలి. కాకపోతే లక్నో మాత్రం చకచకా వికెట్లు తీసేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఓపెనర్లు ఉన్నటువంటి మిచెల్ మార్ష్తో పాటుగా మార్క్రమ్ ఇద్దరు కూడా బ్యాట్లు జుల్పించడం ఆల్మోస్ట్ ఒక 4 ఓవర్లకు కూడా 41గా నిలిచినటువంటి సిచ్యువేషన్ లక్నో. కానీ వైభవ్ అరోరా ఒక్క ఓవర్లోనే ఓపెనర్లు ఇద్దరిని కూడా అవుట్ చేసి ఆ జట్టులో గట్టిగా దెబ్బతీసినటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ ఆ దశలో కెప్టెన్ పంతుతో కలిసి మాత్రం ఆయుష్ బదోని ఇన్నింగ్స్ నడిపించారు. దాని తర్వాత జరిగినటువంటి పంతు ఎక్కువసేపు నిలవలేకపోయినప్పటికీ 9 ఓవర్ల పంతులో కూడా గ్రీస్ అవుట్ చేసేటువంటి సమయానికి లక్నో స్కోర్ 73గా ఉన్నటువంటి పరిస్థితులు. కానీ ఆఖర్ ఓవర్లో 78 పరుగులు చేయాల్సినటువంటి స్థితిలో ఏదైతే ఒక టార్గెట్ ఉందో, ఏదైతే ఒక గోల్ ఉందో ఆ జట్టుని మరింత క్రిటికల్గా మార్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ మరోవైపు బదోని పోరాటాన్ని మాత్రం అదే విధంగా కొనసాగిస్తూనే ఉన్నాడు మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా. సైనీ ఓవర్లో కూడా 3 ఫోర్లు కొట్టి ఏదైతే లక్ష్యాన్ని ఛేదించాలో ఆ ఛేదనకు కూడా ఒక మంచి ఊపు తెచ్చారు. ఒక టార్గెట్ని కూడా పెట్టుకుని ఆ టార్గెట్తో ముందుకు వెళ్ళినటువంటి పైన. కానీ దాని తర్వాత అనుకుల్ రాయ్ బౌలింగ్ మాత్రం అతను 6 కొట్టడం దాదాపు ఒక 50 వరకు, అంటే ఒక అర్ధ శతకాన్ని పూర్తి చేశాడని చెప్పుకోవాలి నిన్నటి మ్యాచ్లో. దీంతో పాటుగా ఎక్కువగా అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కి దిగింది కేకేఆర్. 2 ఓవర్లలో కూడా హార్డ్ హిట్టర్ ఫిన్ అలైన్ వికెట్ను కూడా కోల్పోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే రహానేతో పాటుగా రఘువంశీ కొంతవరకు రాణించడంతో మాత్రం 10 ఓవర్లు ముగిసే సమయానికి కోల్కతా కూడా చాలా వరకు బలంగా కనిపించినటువంటి పరిస్థితి. మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఏం జరుగుతుంది, ఎలా మ్యాచ్ టర్న్ తీసుకోబోతుంది, విన్ అవకాశాలు ఏ మ్యాచ్కి ఎక్కువగా కనబడుతున్నాయి,
బౌలింగ్ పరంగా, బ్యాటింగ్ పరంగా, ఫీల్డింగ్ పరంగా ఏ మ్యాచ్ బలంగా ఉండబోతుంది అనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతూనే ఉంది. కానీ కేకేఆర్ని మాత్రం ముకుల్ చౌదరి ముంచేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉత్కంఠ పోరు ఏదైతే ముందు నుంచి సాగిందో దానికి లక్నో సూపర్ జైంట్స్ మాత్రం విజయం సాధించినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. దీంతో ఒక్కసారిగా స్కోర్ బోర్డ్ ఏదైతే ఉందో, పాయింట్ల పట్టిక ఏదైతే ఉందో, సో దాంట్లో పూర్తి స్థాయిలో లక్నో మాత్రం 5వ ప్లేస్లో కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు జరిగినటువంటి మ్యాచ్ల్లో ఆల్మోస్ట్ 2 మ్యాచ్లు విన్ అవ్వడం, ఒక మ్యాచ్ ఏదైతే ఓడిపోవడం. సో ఏదైతే రన్ రేట్ పరంగా కూడా 0.35గా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో 128 పరుగులకి 7 వికెట్లను కూడా లక్నో కోల్పోయినటువంటి సిచ్యువేషన్. అయితే 27 బంతుల్లో మాత్రం 7 సిక్స్లు, అదేవిధంగా 2 4లతో 54 పరుగులు చేశారు ముకుల్. సో ముకుల్ ఏదైతే నిన్న ఆడినటువంటి తీరు మొత్తం కూడా సో అందరినీ ఆకట్టుకుంది, ఆకర్షించింది కూడా. ఎందుకంటే 21 ఏళ్ల వయసులో అతను ఆడినటువంటి తీరు చూసి అందరూ ముక్కును వేలేసుకున్నటువంటి పరిస్థితులు. సుడిగాలి ఇన్నింగ్స్తో మాత్రం కోల్కతా నుంచి మ్యాచ్ని మొత్తాన్ని లాగేసుకున్నటువంటి పరిస్థితి. సో 8వ వికెట్కి మాత్రం 54 పరుగులకు కూడా భాగస్వామ్యం కల్పించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. కానీ టోర్నీలో మొదటి విజయాన్ని కూడా అందుకోలేకపోయింది కేకేఆర్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రధానంగా నిన్న మ్యాచ్ సాగినటువంటి తీరు మొత్తం కూడా అదే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నప్పటికీ అంతగా ఎఫెక్ట్ లేకపోయినటువంటి సిచ్యువేషన్. ఓవరాల్గా నిన్న జరిగినటువంటి మ్యాచ్ తీరుతెన్నులను ఒక్కసారి మనం గమనించినప్పుడు, సో ఏదైతే నిన్న జరిగినటువంటి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగినటువంటి మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించినటువంటి పరిస్థితి. అయితే తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి కోల్కతా ఆల్మోస్ట్ సో 20 ఓవర్లలో 181 స్కోర్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ లక్ష్యాన్ని కూడా లక్నో సరిగ్గా 20 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి కూడా సో ఛేదించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో ఆల్మోస్ట్ కోల్కతా బౌలర్లలో వైభవ్ అరోరా, అదేవిధంగా అనుకూల్ రాయ్ తలో 2 వికెట్లు చేసినటువంటి సిచ్యువేషన్. అదేవిధంగా సునీల్ నరైన్, అదేవిధంగా కార్తిక్ త్యాగి, క్యామెరూన్ గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. ఇప్పటి వరకు జరిగినటువంటి 4 మ్యాచ్లలో పూర్తి స్థాయిలో కోల్కతాకి ఇది 3వ ఓటమిగా చెప్పుకోవాలి. అదేవిధంగా పంజాబ్తో ఆడాల్సినటువంటి మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దవడంతో కేకేఆర్కు 1 పాయింట్ కూడా దక్కినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఇప్పటి వరకు జరిగినటువంటి దాంట్లో లక్నో మాత్రం కీలకంగా నిలిచినటువంటి పరిస్థితులు. అయితే మరి ముఖ్యంగా నిన్న జరిగినటువంటి కేకేఆర్ని కూడా ముంచేసినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం.